సంగారెడ్డి జిల్లా పాతమైలారంలోని విరూపాక్ష కెమికల్ పరిశ్రమలో బాయిలర్లో బొగ్గులు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో శంకరపల్లికి చెందిన స్టోర్ మేనేజర్ అనంతరెడ్డి, ఇంద్రేశంకు అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, కిష్టారెడ్డిపేటకు చెందిన క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ హరిప్రసాద్ అనే ముగ్గురు తీవ్ర గాయాలకు గురవగా గణేష్, దీపక్ ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలకు గురైన వారిని పటాన్ చెరువులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీడీఎన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ज़्यादा होता है शॉर्ट सर्किट होने से वो कुछ फायरिंग होता है। एक वजह से 10-15 मिनट बाकी था खाने का। कौन सा क्या कुछ नहीं, कौन सा कंपनी है? बच्चा क्या किधर काम करने को किधर गिरा है? हम लोग उधर कर रहे थे, गुर्दी से ऐसा हो गया था। तो क्या नाम बोलते उसको? उधर कोयला का बॉयलर है। पहले कितना आदमी को आग जला गया? ज़्यादा नहीं, 2-3 आदमी होगा, हल्का फुल्का। నమస్తే అండి, నా పేరు వెంకట నాగేంద్ర, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పటాన్ చెరువు. సో మాకు 128 కాల్ వచ్చింది ఇక్కడ ఫైర్ అవుతుందని. ఆల్మోస్ట్ ఫైర్ మేము వెహికల్ ఇక్కడ రీచ్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ ఉన్న స్టాఫ్, వర్కర్స్ అందరూ, మేనేజర్స్ కానీ ఎవరైతే కానీ వాళ్ళంతా ఫైర్ ఫైటింగ్ చేసి ఫైర్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి ఫైర్ లేదు. అండ్ మన నియర్ బై ఉన్న పాషమైలారం వెహికల్స్ కూడా అటెండ్ అయ్యాయి, వాళ్ళు కూడా ఎటువంటి ఫైర్ ఫైటింగ్ ఏం చేయలేదు. ఏంటంటే చిన్న బ్లాస్ట్ జరిగింది, అది జిప్సంలో, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా అయిందనేది. ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు చిన్నగా మనకు బ్యాక్ సైడ్ ఎవరైతే వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ వీప్ మీద పడడం జరిగింది. అది హీట్తో ఉంటుంది కాబట్టి చిన్న ఇంజురీస్ అయినాయి, మైనర్ ఇంజురీస్. ఆల్రెడీ దే ఆర్ షిఫ్టెడ్ టు హాస్పిటల్. వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం లేదు, చిన్న గాయాలే మాత్రమే. ముగ్గురు చిన్న ఇంజురీస్ అయినాయి, మైనర్ ఇంజురీస్, ముగ్గురు అయితే. కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇలా యూనిట్ 2 ఇది. సో ఇది జరిగింది, పెద్దగా ఫైర్ ఏం కాలేదు.